సామాజిక అణచివేత వివక్షత కారణంగా రిజర్వేషన్లు కావాలని చెప్పి సంఘర్షణ సుదీర్ఘ కాలం నుండి భారతదేశంలో కొనసాగుతున్నది. ఒకనాడు పూలే నాయకత్వంలో కూడా ప్రారంభమైన పోరాటం అది పెరుగుతూ ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అది అంటే పెరియార్ కానీ లేదా అంబేద్కర్ కానీ తర్వాత అనేక మంది కూడా మహనీయులు కూడా వాళ్ళ నాయకత్వంలో ఈ రిజర్వేషన్ల కోసం పోరాడిన చరిత్ర సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నది. అది దీని ఫలితంగానే 1921 లోపట జస్టిస్ పార్టీ నాయకత్వం లోపల ఒత్తిడి చేసిన ఫలితంగా కూడా తమిళనాడు లోపల కూడా ఆ రిజర్వేషన్ అనేది బ్రిటిష్ వర్ష కాలం లోపల ప్రవేశపెట్టడం జరిగింది. 1932 పూనా ఒప్పందం, 1947, 50 లోపల రాజ్యాంగం లోపల ఈ రిజర్వేషన్ సంబంధించిన వివిధ నిబంధనలు చేర్చడం అనేది జరిగింది. తర్వాత 1953, 55 మధ్యలో కాల్కెల్కర్ కమిషన్ అనేది అవుతుందో అది ఏర్పడింది. అది ఆ తర్వాత 1980 లోపల మండల్ కమిషన్ అనేది అవుతుందో 27% సిఫార్సు చేయడం జరిగింది. తిరిగి 1990 లోపల విపి సింగ్ ప్రభుత్వము 27% రిజర్వేషన్ అమలు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ చరిత్రను గమనిస్తే అంటే ప్రజలు పోరాడకపోతే, ప్రజలు గొంతెత్తకపోతే ఈ రిజర్వేషన్లు కూడా ఏంటంటే అవి వాటిని అమలు చేయరనే విషయం కూడా ఏంటంటే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు పోరాటం ద్వారానే తప్ప పాలక ప్రభుత్వాలను నమ్మితే ఏమాత్రం కూడా ఏంటంటే అవి అమలు కావవి. తప్పనిసరిగా ప్రజల యొక్క సంఘటిత శక్తి మాత్రమే రిజర్వేషన్లను అంటే అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది.